పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడింది అన్న చందంగా ఉంది. వీడు ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పి అడుక్కుంటూ ఉంటే ఉన్న శాసనసభ సభ్యత్వం కూడా ఎగిరిపోయేటువంటి పరిస్థితి ఏర్పడబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ్యత్వంపై అనర్హత వేటుపడేటువంటి అవకాశం ఉందా? ఎందుకు అనర్హత వేటుపడుతోంది? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ప్రజలు ఈ దౌర్భాగ్యుడిని వీడి కుటుంబాన్ని 45 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా గెలిపిస్తున్నప్పటికీ మొన్నటి వరకు అక్కడ కనీసం ఒక బస్టాండ్కు దిక్కులేనటువంటి పరిస్థితి కూడా మనందరం చూసాం. తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రశ్నిస్తే అక్కడ బస్టాండ్ కట్టడం జరిగింది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. అయితే ఇప్పుడు వీడికి మొన్న ఎన్నికల్లో 39% ఓట్లు 11 సీట్లు రావటం జరిగింది. శాసనసభకు పోయి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాయిస్, ప్రతిపక్ష నేత కాదు, ప్రధాన ప్రతిపక్ష నేత కాదు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నువ్వు అక్కడ ఏదైనా ప్రశ్నించవచ్చు, ఏదైనా ప్రభుత్వాన్ని అడగొచ్చు. కానీ నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి అంటే క్యాబినెట్ ర్యాంక్ కావాలి, లేకపోతే నష్టమేంద్రా? అరే, ఒక శాసనసభ్యుడిగా కూడా గెలవకపోయినా సరే నువ్వు ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేస్తే, ఒకవైపు గాజువాక, మరోవైపు భీమవరంలో 2 చోట్ల ఓడిపోయినా కూడా ఆయన ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి గలంగా ఆయన ప్రశ్నించడం జరిగింది. నీ అవినీతిని, నీ దుర్మార్గాలని, నీ అక్రమ కేసుల్ని, నీ నిర్బంధాన్ని అన్నింటినీ ప్రశ్నించడం జరిగింది. చివరికి ఇవాళ 21 సీట్లు, నీకంటే ఎక్కువ ఆయన తీసుకున్నది 21 సీట్ల పొత్తులో 21 సీట్లు గెలిచాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మరి వాళ్ళు 11 సీట్లుంటే నేను అసలు అసెంబ్లీకే రాను అంటే దేనికోసం మరి నువ్వు అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఉండాలి? నీతో పాటు 11 మంది ఎందుకు ప్రజలు కట్టేటువంటి అంటే, రే జగన్గా, మేము కట్టే పన్నుల నుంచి నువ్వు జీతం తీసుకుంటున్నావు, మా జీతగాడివి నువ్వు, మాకు రెస్పాన్సిబుల్. నీ పులివెందులకే కాదు రే జగను, ఈ రాష్ట్రంలో నేను పౌరుణ్ణి, నేను పన్నులు కడతానండి, ట్యాక్స్ కడతానా, నేను ఇచ్చే డబ్బుల్లో నుంచి తులం అప్పడమో నీకు జీతం వస్తా ఉంది పులివెందుల శాసనసభ్యుడిగా. మరి నేను అడుగుతున్నా, నాకు బాధ్యతాయుతంగా ఉండు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నా, పో అడగరా దుర్మార్గుడా అని చెప్పి ఇప్పుడు నేను కోర్టును ఆశ్రయిస్తే, లేదా మరికొంతమంది పులివెందుల ప్రజలు కనుక కోర్టును ఆశ్రయిస్తే, మా ఎమ్మెల్యేకి శాసనసభకి వెళ్ళి మా ప్రశ్న, మాకు సంబంధించినటువంటి సమస్యలు, మా నియోజకవర్గ అంశాలు, ఇక్కడ తీరాల్సినటువంటి బాధలు, ఇక్కడ ఉన్నటువంటి పనుల గురించి అక్కడ మాట్లాడతాడని కోరుకుంటే వీడు వెళ్ళట్లేదు అని చెప్పి పులివెందుల ప్రజలు కనుక కోర్టును ఆశ్రయిస్తే నీ బతుకేమవుద్దురా? అసలు వీడికంట ప్రతిపక్ష నేత హోదా కావాలంట. సిగ్గుమాలనోడా, నువ్వు కడుపుకి రోడ్డు పక్క తింటున్నావా అని నేను అడుగుతున్నా. ఏం తింటే ఆవేశపడుతున్నావు అంటే, ఈ సిగ్గులేనుడు ఏం మాట్లాడాడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని? ఏ చంద్రబాబు, నీ దగ్గర 23 మంది ఉన్నారు, ఓ 4-5 లాగేస్తే నీకు 18 మంది కంటే తక్కువ ఉంటే, అంటే 17 మంది ఉన్నా 16 మంది ఉన్నా నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోద్ది, కానీ నేను లాగట్లేదు అన్నావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాగలని నీ దగ్గర నుంచి ఎమ్మెల్యేలని ప్రజలు లాగారు. ఒరే సిగ్గుమాలినోడా, ప్రతిపక్ష నేతగా ఉండటానికి కూడా నీకు అర్హత లేదు అని. ఒక శాసనసభ్యుడే గెలిచినా నువ్వు శాసనసభకి వెళ్ళి మాట్లాడాలి. అది మగతనం, అది నాయకత్వం, అది రాజకీయం. కానీ నువ్వు ఇవాళ నాకు ప్రజలు ఇవ్వలేదురా నీకు. చంద్రబాబు నాయుడు గారు కాదు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కాదు, చట్టం కాదు, ప్రజలు ఇవ్వాల నీకు. ముందు ప్రజలు 18 మంది 19 మంది ఎమ్మెల్యేలు గెలిపించుంటే ఆటోమేటిక్గా అయ్యేవాడు. అంటే ఆ ప్రజలే తిరస్కరించిన తర్వాత, సిగ్గు లేకుండా ప్రజలు తిరస్కరించిన దాన్ని ఎలా నువ్వు అడుక్కుంటావు? ఒరే సపోజ్ రేపు పొద్దున్న నేను గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు వస్తున్నాయి, కృష్ణా గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యత్వం కోసం పోటీ చేసి అనుకుందాం. జస్ట్ ఒక 500-1000 ఓట్లు వచ్చి నేను ఓడిపోయి ఆలపాటి రాజా గారు గెలిచారనుకుందాం. మరి అప్పుడు నాకు 1000 ఓట్లు వచ్చినాయి, నన్ను కూడా శాసన మండలికి పంపించాలి, 4 రోజులనా నన్ను శాసన మండలి సభ్యులుగా గుర్తించాలని అడుక్కుంటే ఎట్టవుతురా? ప్రజలు నన్ను గెలిపించినప్పుడు నేను అడుక్కుంటే ఎట్టుంటది? అలాగే నీవు ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష నేత హోదా లేదు నీకు, నువ్వు ఎమ్మెల్యేవి అని చెప్పిన తర్వాత సిగ్గు లేకుండా ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నావు చూడు. నువ్వు నీ గురించారా వీళ్ళు పూలి, శము, వీరుడు, సూర్యుడు అనేది? ఏ చంద్రబాబు నాయుడు గారిని పొద్దున్న లేస్తే విమర్శిస్తావో, ఏ అయ్యన్న పాత్రుడి గారి మీద అక్రమ కేసులు పెట్టావో, చివరికి రేపు కేసులు పెట్టావు కదా ఆయన మీద, ఆయన వయసు 70 ఏళ్ల వయసులో. అటువంటి వ్యక్తిని నువ్వు అడుక్కుంటున్నావు చూడు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని. ఇదిరా చేతకంతనం అంటే, ఇదిరా చేవలేంతనం అంటే. మొత్తానికి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద కనుక పులివెందుల ప్రజలు కానీ, నాలాంటి వాళ్ళు కానీ, అయ్యా పులివెందుల నుంచి శాసనసభ్యుడిగా ఉండేవాడు పులివెందుల సమస్యలు మాట్లాడట్లేదు, అసలు శాసనసభకు పోవట్లేదని, లేదా మేము కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ, అలవెన్సులు తీసుకుంటూ, ఈ దౌర్భాగ్యుడు ఇంతమంది సెక్యూరిటీ ఎవడమ్మా ముగ్గుంటండి సొమ్మో జగన్ గాడియా లే, ఈ రాష్ట్ర ప్రజల సంపద నుంచి వాడికి సెక్యూరిటీ జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర సమస్యలను అసెంబ్లీ వేదికగా, చట్టసభ వేదికగా మాట్లాడినప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి? అసలు ఉన్న సెక్యూరిటీ కూడా తీసేయాలి. చంద్రబాబు గారు దయచేసి, లోకేష్ అన్న దయచేసి, పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరందరూ కూడా
కూర్చొని చర్చించిన బీజేపీ వాళ్ళు వీడు ప్రజల సమస్యలు మాట్లాడినప్పుడు, చట్టసభకు రానప్పుడు, వాడి బాధ్యత నిర్వహించినప్పుడు, శాసనసభ్యుడిగా వాడి పని వాడు చేయనప్పుడు, శాసనసభ్యుడు కూడా కాని వాడికి మరి ఇంత సెక్యూరిటీ ఎందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది? రాష్ట్ర ప్రజల సంపద ఆ రకంగా దుర్వినియోగం ఎందుకు అవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. అదేవిధంగా పులివెందులు వేస్తే బాగుంటుందా కేసు, లేకపోతే నాబోటులు వేయొచ్చా, వేసేటువంటి అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా నేనే జగన్మోహన్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయమని, పులివెందులకు మరలా ఎన్నికలు జరపమని ఖచ్చితంగా నేనే కోర్టును ఆశ్రయిస్తాను. కానీ పులివెందులకు ఉప ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకూడదు. ఎందుకు అంటే వాళ్ళు గెలిచినా కూడా శాసనసభకు రారు కదా, రానప్పుడు మీరు ఎందుకు పోటీ చేయటం? అందుకని జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా వాడి శాసనసభ సభ్యత్వాన్ని కూడా తీసివేయాలి.